ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వాచవాయి మండలం పోచవరం గ్రామంలో ఆర్సీఎం చర్చ్ లో రేవ ఫాదర్ బంక యేసుబు సహకారంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ పునఃప్రారంభానికి హాజరైన మాజీ శాసన మండలి సభ్యులు తొండపు దశరథ జనార్దన్ ఆయనకి గ్రామస్తులు పిల్లలు పెద్దలు నాయకులు పెద్ద ఎత్తున తాళాలతో మేళలతో కోలాటాలతో డప్పు సప్పులతో ఘన స్వాగతం పలికారు। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ మాట్లాడుతూ బంక యేసు రత్నం కుమారుడు పోచవరం గ్రామంలో జన్మించిన బంక జోసెఫ్ అమెరికా వెళ్లి ఆంటోనియా మహానగరంలో చర్చి స్కూల్ స్థాపించారు। తన పుట్టిన గడ్డకు ఏదో ఒక మేలు చేయాలని చర్చి విషయంలో కానీ గృహ విషయంలో కానీ మంచి చేశారు। 2014లో టీడీపీ గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ జనార్దన్ లింగాల గంగవల్లి పోచవరం గ్రామాలను దత్తతగా తీసుకున్నారు। పోచవరం గ్రామంలో చర్చి చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి 2 లక్షల మంజూరు చేశారు। మినరల్ వాటర్ ప్లాంట్ కి కరెంటు సప్లై ఇప్పించారు। వెంటనే ఎటువంటి ఆంక్షలు లేకుండా మనకి ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు కాబట్టి వాళ్ళకి నేను ఎప్పుడు కృతజ్ఞతలు హృదయపూర్వక నమస్కారం। ఈరోజు మనందరం ఇక్కడ కలిసాం ఈ సాయంత్రం అంటే మీ గ్రామంలో పుట్టి బంకా యేసురత్నం గారు అబ్బాయి బంకా జోసెఫ్ గారు ఇక్కడ పుట్టి ఈ నీళ్లు తాగి మట్టి మీద పెరిగి అమెరికా వెళ్ళి కాలిఫోర్నియా మహానగరంలో ఒక చర్చి ఒక స్కూలు నడుపుతుందంటే మనందరికీ గర్వకారణం। ఆయన నేను పుట్టినటువంటి నా ఊరికి ఏదైనా చేయాలని పాపం ఈ చర్చి విషయంలో ఆ గుహ విషయంలో అట్లా మంచినీళ్ళు కూడా సహకారం చేశారు। అక్కడ నుండి కూడా మిమ్మల్ని మర్చిపోవాలి। అలాంటిది వారు ఇప్పుడే చెప్పారు। నేను పోయినసారి వచ్చినప్పుడు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పుడు ప్రహరీ గోడ అడిగితే చేయించాం। ఎన్ని సంవత్సరాలు అయింది చర్చ్ కట్టి, అన్ని సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు। అలానే ఈ నియోజకవర్గంలో 46 గ్రామాల్లో చర్చిలకైతేనే అక్కడ రిపేర్లకైతేనే ప్రహరీ గోడలకైతేనే ఆ రోజు నేను నిధులు మంజూరు చేయించుకున్నాను। ఉత్సవాల్లో నేను ఒక మసీద్కి నిధులు మంజూరు చేపిస్తే తెలుగుదేశం ప్రభుత్వం పోయింది నిరుపారేశారు। దేవుడు ఏం తప్పు చేసిండే, అందుకే దేవుడు శిక్షలు చేయించాడు। ఇట్లాంటివన్నీ చేయకూడదు। ప్రజలకు ఉపయోగపడే పనులు అందరికీ చేయాలి, చేసినోడే అందువల్ల మనం ఈరోజు మంచినీళ్ళ స్కీమ్ చెప్పారు। మంచినీళ్ళ స్కీము అసలు ప్రజలకి జబ్బులు వచ్చేదే నీళ్ల వల్ల। నీళ్లు కలుషితం అయితే చాలా జబ్బులు వస్తాయి। అందుకని శుద్ధమైన మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఆయన అమెరికాలో ఉండి ఈ ప్రయత్నం చేస్తే పట్టుకొని తాగేవాళ్ళు కదా। మీరందరు ఇళ్లలో వాడుకున్నారా? వాడుకున్నారు। మరి 5 ఏళ్లుగా ఎందుకు ఆగింది? ఆగితే ఎందుకు పట్టించుకోలేదు? పట్టించుకోలేదు కదా। అప్పుడు మీరందరూ ఎన్ని బాధలు పడ్డారు నేను తెలుసుకున్నా। వర్షమాయి పోయి నీళ్లు తెచ్చుకున్నారు। ఏమిటండి కర్మ? ఊళ్ళో ఉన్న నీళ్ళదేమో ఆపి వర్షమాయి పోయి నీళ్లు తెచ్చుకున్నారు। రాత్రి నేను నాగాన్ని అడిగా, ఏరా ఈ స్కీమ్ పనిచేయనప్పుడు ఊళ్ళో వాళ్ళు మంచినీళ్ళు ఎట్టదాగానో తెలుసుకొని ఉండు, నేను వచ్చేవాడికి అన్నా। అంటే వర్షమాయి పోయి లింగాలు పోయి తెచ్చుకునేవాళ్ళు అండి అన్నారు। లింగాలు దగ్గర కదరా, వర్షమాయి ఎందుకు పోతున్నారు? సరుకులకు కూడా పోతారు సార్, మరి ఏం చేస్తారు పాప ఈ మొయ్యలాగా మోసి సైకిళ్ళ మీద తెచ్చుకునేవాళ్ళు అని చెప్పారు। అట్లా ఇన్ని ఇబ్బందులు పెట్టారు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని। 2014లో ఈ వాటర్ ప్లాంట్ మాకు జనార్దన్ గారు నిర్మించారు। తర్వాత టీడీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం మాకు వాటర్కి ఏ ప్రాబ్లం లేదు। 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత జనార్దన్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిన వాటర్ ప్లాంట్ ఉండకూడదని క్లోజ్ చేయించేశారు। మాకు చాలా ఇబ్బందులు వచ్చినాయి వాటర్ వల్ల। వాటర్కి మేము వచ్చైపోయి తెచ్చుకోవటం అట్లా జరిగింది। మళ్ళీ 2024లో
టీడీపీ ప్రభుత్వం రావటం ద్వారా మళ్ళీ మాకు వాటర్ ప్లాంట్ని జనార్దన్ గారు మళ్ళీ పునఃప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందుకని జనార్దన్ గారికి మా కృతజ్ఞతలు. ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో అభివృద్ధి చేయాలని మా గ్రామం తరఫున, మళ్ళీ అదేవిధంగా జోసెఫ్ ఫాదర్ గారు మాకు ఎంతో మంచి మేలు చేస్తూ ఉన్నారు. ఎలాంటి మేలు మంచిగా ఇంకా చేయాలని జోసెఫ్ ఫాదర్ గారు అందరికీ నా ధన్యవాదాలు. జగ్గేపేట నియోజకవర్గం వత్సవాయి మండలం పోచవరం గ్రామం. మా ఊరిలోని బంకా జోసెఫ్ ఫాదర్ గారి దయ వల్ల 2016లోని మినరల్ వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేసి మా ఊరికి సొంత నిధులతోని వాటర్ ప్లాంట్ నిర్మించి అనేక మందికి నీళ్ళు సౌకర్యం అందించారు. అయితే 2019 వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని వైసీపీ గవర్నమెంట్ వారు కరెంట్ రాకుండా కట్ చేయించారు. అది 2014లోని ఎమ్మెల్సీ గారి చేతుల మీద ఈ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసినందువలన ఆ ఎమ్మెల్సీ గారు ఓపెన్ చేసిన వాటర్ ప్లాంట్ ఉండకూడదనే ఉద్దేశంతో 2019లోని ఆ వాటర్ ప్లాంట్ కరెంట్ కట్ చేయించారు. అయితే 2024లోని మళ్ళీ ఆ వాటర్ ప్లాంట్ రీఓపెన్ చేయాలని ఫాదర్ జోసెఫ్ గారు మరియు ఎమ్మెల్సీ గారి దయతోని మళ్ళీ రీఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి మా ఊరు తరపున మా ఊరు బాధలు తెలుసుకొని మాకు ఈ సౌకర్యాన్ని దయచేసినందుకు వాళ్ళందరికీ మాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం.